హరే శ్రీనివాస. భగవద్గీతలో 8వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కాలం గురించి చెప్పడం జరిగింది. దాని గురించి కొంచెం విస్తారంగా వివరణ ఇవ్వడం జరిగింది. అదేమిటో తెలుసుకుందాము. వైదిక ప్రమాణంలో కాలం యొక్క కొలతలు కూడా విస్తారమైనవి. ఉదాహరణకి కొన్ని పురుగులు రాత్రిపూట పుడతాయి, అవి పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, గుడ్లు పెడతాయి మరియు వృద్ధాప్యంలోకి వస్తాయి. ఇదంతా ఒక రాత్రిలోనే జరిగిపోతాయి. పగటిపూట అవన్నీ వీధి దీపం కింద చనిపోయి పడి ఉండటం మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పురుగులకు మీ జీవితకాలం మొత్తం కలిపి మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే వాటికి అది నమ్మశక్యంగా ఉండదు. ఇదే విధంగా వేదముల ప్రకారం ఇంద్రుడు, వరుణుడు వంటి దేవతలకు ఒక పగలు ఒక రాత్రి భూలోకంలో 1 సంవత్సరం అవుతుంది. దేవతల యొక్క 1 సంవత్సరము 30 రోజులు ఇంటూ 12 నెలలు భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. దేవతల 12,000 సంవత్సరాలు భూలోకంలో ఒక మహాయుగం, 4 యుగాల చక్రం అవుతుంది. అంటే 4,320,000 సంవత్సరాలు, 12,000 దేవతా సంవత్సరాలు ఇంటూ 360 భూలోక సంవత్సరాలు. ఇటువంటి 1000 మహాయుగములు బ్రహ్మదేవుడికి ఒక పగలు. దీనినే కల్పం అంటారు. ఇది కాలాన్ని కొలవడానికి ప్రపంచంలో ఉన్న అతిపెద్ద ప్రమాణం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి కూడా అంతే సమయం ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు బతుకుతాడు. భూలోక లెక్క ప్రకారం ఇది 311 ట్రిలియన్ 40 బిలియన్ సంవత్సరాలు. ఈ ప్రకారం వైదిక శాస్త్రం ప్రకారం కాలం యొక్క ఈ క్రింది విధంగా ఉంటుంది. కలియుగం 432,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 864,000 సంవత్సరాలు, త్రేతాయుగం 1,296,000 సంవత్సరాలు, సత్యయుగం 1,728,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపి ఒక మహాయుగం. అంటే అదే 4,360,000,000 సంవత్సరములు భూలోక సంవత్సరాలు అయితే. మరియు బ్రహ్మదేవుని రాత్రి. ఇది ఎవరైతే అర్థం చేసుకున్నారో వారే నిజంగా పగలు రాత్రిని అర్థం చేసుకున్నట్లని శ్రీకృష్ణుడు అంటున్నాడు. ఈ సమస్త విశ్వం యొక్క వ్యవధి బ్రహ్మగారి జీవిత కాలమైన 100 సంవత్సరాలు, 311 ట్రిలియన్ 40 బిలియన్ భూలోక సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఒక జీవాత్మనే. ఆ పదవిని పొంది భగవంతుని పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కనుక బ్రహ్మ కూడా జనన మరణ చక్రంలోనే ఉంటాడు. కానీ మహోన్నతమైన పరిణితి పొంది ఉండటం వలన ఆయన జీవితకాలం తర్వాత ఆయన జనన మరణ చక్రం నుండి విముక్తి చేయబడి భగవంతుని ధామాన్ని చేరుకుంటాడు అని ఆయనకు హామీ ఉంది. ఒక్కోసారి సృష్టి సమయంలో బ్రహ్మ పదవి నిర్వహించడానికి ఏ జీవాత్మకి కూడా అర్హత లేకుంటే భగవంతుడే బ్రహ్మ అవుతాడు కదా. జయ శ్రీమన్నారాయణ. మన కోసం కాలం యొక్క ఎంత వివరణ చెప్పారో కదండి, మనం కూడా తెలుసుకున్నాం కదా. జై శ్రీకృష్ణ.